ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 10ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో 2 సైన్యాల బలాబలాలను అంచనా వేస్తున్నాడు. అతని మాటలలో అహంకారం కనిపించినా లోలోపల భయం కూడా దాగి ఉంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీస్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, దుర్యోధనుడు ఇలా అంటున్నాడు: పితామహుడు భీష్మునిచే రక్షించబడుతున్న మన సైన్యం అపరిమితమైనది, అపారమైనది. అయితే భీమునిచే రక్షించబడుతున్న పాండవుల సైన్యం చాలా పరిమితమైనది. ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నట్లు అనిపించినా అతని మాటలలో ఒక రకమైన అభద్రతాభావం కనిపిస్తుంది. అతను పాండవుల బలాన్ని తక్కువగా అంచనా వేస్తూ తన సైనికులలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, నిజమైన బలం కేవలం సైనికుల సంఖ్యలో లేదా ఆయుధాలలో ఉండదు, అది ధర్మం వైపు నిలబడటంలో ఉంటుంది. దుర్యోధనుడి అంచనా కేవలం భౌతిక బలం మీద ఆధారపడి ఉంది. కాని పాండవుల బలం వారి ధర్మ నిరతి మరియు భగవంతునిపై ఉన్న నమ్మకం. అంతిమ విజయం ఎప్పుడూ ధర్మానిదే అని కృష్ణుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం కూడా కొన్నిసార్లు ఇతరులతో పోల్చుకుంటూ మనకున్న వనరులు సరిపోవేమో అని భయపడతాము, లేదా మనకున్న దాని గురించి అహంకరిస్తాము. ఈ శ్లోకం మనకు నేర్పేది ఏమిటంటే, మన లక్ష్యం సరైనదై మన ప్రయత్నం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మనకున్న బలం పరిమితంగా అనిపించినా విజయం సాధించగలం. నిజమైన శక్తి మన సంకల్పంలో, మన నైతికతలో ఉంటుంది, కేవలం సంఖ్యాబలంలో కాదు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.